నమస్తే లలిత్ కుమార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. అయితే ఇందాక మీరు అన్నారు బ్రహ్మకుమారీలు చర్చిలకి వెళ్ళి మసీదులకి వెళ్ళి ఎందుకు చెప్పట్లేదు, టెంపుల్స్కే వచ్చి ఎందుకు చెప్తున్నారని. అలానే ఇంకో క్వశ్చన్ ఏంటంటే క్రైస్తవంలోకి ఎక్కడ ప్రజలు వెళ్ళిపోతారో అనే ఇది ఎక్కువ ఉంది. అందరూ కూడా మార్చడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా హిందువుల పైన ఎందుకు ఇంత జరుగుతుంది? హిందువులు అంత స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారా? అసలు ఏంటి? హిందువులు స్ట్రాంగ్గా లేకపోతే భారతదేశం ఈ పాటికే మతరాజ్యంగా మారిపోయి ఉండేదండి. ఎందుకంటే ఈ 200 సంవత్సరాలు 300 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ మిషనరీ మాఫియా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు భారతదేశాన్ని మతరాజ్యంగా మార్చాలని ప్రయత్నించాల. ఒక 1000 సంవత్సరాల క్రితమే ముస్లిం రాజులు ఈ దేశం మీద దండయాత్ర చేశారు. ప్రతి వాడు కూడా ఈ దేశంలో ఉన్న వాళ్ళు మత మార్పిడి చేయాలని చూశారు. ఆ మతరాజ్యంగా మార్చే క్రమంలో ఒక్కొక్క రోజున కొన్ని వందల వేల మందిని చంపిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అంతెందుకు, హైదరాబాద్ టిప్పు సుల్తాన్ తండ్రి శ్రీరంగం ఆలయంలో చేసిన విధ్వంసం ఎంత దారుణమైంది దీపావళి ముందు రోజున. కాబట్టి ఇట్లాంటివి జరక్క కాదు. కానీ హిందువులందరికీ కూడా వాళ్ళ ఆధ్యాత్మిక మూలాలు వాళ్ళ హృదయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టే భారతదేశంలో ఇప్పటికీ హిందూ మెజారిటీగానే ఉన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఇన్ని రాజ్యాలు ఎన్నో సంస్కృతులు నాశనం అయిపోయినాయి. ఈరోజు మయన్ సంస్కృతి కావచ్చు, సుమేరియన్ నాగరికత కావచ్చు, గ్రీకు నాగరికత కావచ్చు, రోమన్ నాగరికత కావచ్చు, ఇవన్నీ కూడా పతనమైపోయి ఈరోజు క్రిస్టియానిటీ, ఇస్లాం ఏర్పడ్డాయి అక్కడ. మరి భారతదేశంలో ఆ పరిస్థితి ఎందుకు లేదు? ఈ రోజుకు కూడా భారతదేశాన్ని ఎందుకు మతపరంగా ఆక్రమించలేకపోయారు? ఇక్కడ భారతీయుల్లో హిందుత్వం యొక్క మూలాలు బలంగా ఉన్నాయి కాబట్టి. అంతేందుకు ఈ రోజుల్లో బిచ్చగాడు దేశంలో అడుక్కోవటానికి వస్తే కూడా మొన్నటిదాకా ధర్మం చేయండి అమ్మా అని అడిగేవాడు. అంటే ఈ దేశంలో ధర్మం అనేది ప్రతి వాడికి తెలుసు. నా దగ్గర లేదు, నీ దగ్గర ఉన్నది నీకు పెట్టడం అనేది నీ ధర్మం అని చెప్పేసి ఓ బిచ్చగాడు కూడా ధర్మాన్ని బోధించుకుంటూ వెళ్ళాడు. ఈరోజు ఈ దేశంలో తత్వాలు పాడుకుంటూ తిరిగేవాళ్ళు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనా తప్పదన్నా అని చెప్పేసి. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం కదా. దాన్ని ఒక గోసాయిలు తత్వాల రూపంలో ఇంటింటికి పాడుకుంటూ తిరిగారండి బైరాగులు. వాళ్ళేం పెద్ద పెద్ద వేద పండితులు కాదు కదా. కాబట్టి ఈ దేశంలో ధర్మం ఎవరూ చెప్పక్కర్లా. మహాభారతంలో మీరు ఒక ఘట్టం చూసుకుంటే ధర్మవ్యాధుడి ఘట్టంలో కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు అహంకారంతో వ్యవహరిస్తూ ఉంటే ఒక సాధారణ గృహిణి వచ్చి, కౌశిక నువ్వేదో పెద్ద జ్ఞానిలా ఫీల్ అవుతున్నావు, నీకు అంత సీన్ లేదు, నువ్వు ఇప్పుడు జ్ఞానం పొందాల్సి ఉంది. కాబట్టి వేరే ఊరిలో ధర్మవ్యాధుడిని ఒక మాంసపు వ్యాపారి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ధర్మాన్ని నేర్చుకో అని చెప్పేసి చెప్పారు. అంటే ఈ దేశంలో బ్రాహ్మణుడైనా సరే నీకంటే జ్ఞానం ఉన్నవాడు ఉన్నాడు అంటే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకోవాల్సిందే అని మన ఇతిహాసం చెప్పింది. దాన్నే శంకరాచార్యుల వారు కూడా చెప్పారు మనీషా పంచకంలో. చండాలోస్తు ద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ అని చెప్పారు. అంటే చండాలుడైనా బ్రాహ్మణుడైనా సరే నాకు ఏదైనా ఒకటి నేర్పించేవాడు నాకు గురువుతో సమానం అని శంకరాచార్యుల వారు స్వయంగా చెప్పారు. అంత గొప్ప విధానాలు ఈ దేశంలో ఉన్నాయి. ఇట్లాంటి దేశాన్ని అంత ఆషామాషిగా మత మార్పిడి చేయలేరు. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఈ దేశపు ప్రాచీన వాంగ్మయం మీద, ప్రాచీన వాంగ్మయపు వైభవం మీద దాడి చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. ఇటువంటి ఇంటర్వ్యూస్ ఇంకా మరెన్నో ఆంధ్రప్రభలో మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.